నేనెవరికీ ఏమీ లోపం చేయలేదు. నా మీద ఎందుకు కోపం? మీకెప్పుడైనా ఈ మాట అనిపించిందా మీ మనసులో? నేనెవరికీ ఏమీ లోపం చేయలేదు, ఎందుకు వాళ్ళు నా మీద కోపంగా ఉంటున్నారు అని మన జీవితంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. అవును, ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న పెద్ద సమస్య. అంతేకాదు, సాధారణమైన సమస్య కూడా. నిజానికి మనం మంచిగా ప్రవర్తించడమే అందరికీ నచ్చకపోవచ్చు. కొంతమంది మన నిజాయితీని అర్థం చేసుకోలేరు, మన మౌనాన్ని అహంకారంగా భావిస్తారు, మన సాదాసీదా స్వభావాన్ని బలహీనతగా చూస్తారు. ఇది మన తప్పు కాదు కదా, వారి ఆలోచన విధానం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒకేలా ఉండవు కదా. మనం ఎంత మంచిగా ఉన్నా అందరి మనసులను గెలవలేం. మన పని మనం సరిగ్గా చేస్తూ మన మనసును శుభ్రంగా ఉంచుకుంటే అదే నిజమైన విజయం. ఇతరుల అభిప్రాయాల కోసమో మన స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన ఎదుగుదలను చూసి కూడా కోపపడవచ్చు, మన విజయాన్ని సహించలేకపోవచ్చు, అసూయపడవచ్చు. అప్పుడు వారి కోపాన్ని మన మీద వేసుకోవడం మనకే నష్టం కదా. మనం గమనిస్తూ ఉంటాం, వేటగాడు తనని ఏమనని జంతువులను పక్షులను వేటాడుతూ ఉంటాడు. గడ్డి మేసే ఒక జింక, ఒక పులి వచ్చి తన పంజాకు అది బలైపోతూ ఉంటుంది. అది ఎవరి తప్పు అక్కడ కదా. అందుకే మనం చేసే పని సత్యంగా ఉంటే చాలు. మన ప్రవర్తన నిజాయితీగా ఉంటే వాళ్ళ కోపం కోసమో మన జీవితాన్ని మార్చలేం కదా. మన లక్ష్యాలను కూడా మనం ఆపుకోలేం. మరి అందరికీ నచ్చడానికి నువ్వెందుకు ప్రయత్నం చేస్తావు? అందరికీ నువ్వు నచ్చాలని లేదు. నిన్ను నువ్వు నిజంగా నిజాయితీగా ఉంచుకో. అప్పుడు నీ లక్ష్యం నీ దగ్గరికి వస్తుంది.